ఒక్క నిమిషం వినండి దోస్తులు. మన ఛానల్లో వచ్చే అత్త సావిత్రమ్మ సిరీస్ ఉంది కదా దోస్తులు, ఆ సిరీస్ ని ఇప్పటి నుంచి కావ్యగువ ఛానల్లో కంటిన్యూ చేస్తున్నాము. కానీ ఇక్కడ అత్త సావిత్రమ్మ అనే టైటిల్ ని తీసేసి ప్రేమ వర్సెస్ పెళ్లి అనే టైటిల్ ని పెట్టాం దోస్తులు. అత్త సావిత్రమ్మ పార్ట్ 25 తర్వాత ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 1 నుంచి వస్తుందన్నమాట. సో అత్త సావిత్రమ్మ సిరీస్ చూసే వాళ్ళు కావ్యగువలోకి వెళ్ళి చూడండి. ఇదే మేము చెప్పాలనుకుంది. స్టోరీ అయితే చాలా బాగుండబోతుంది దోస్తులు. మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇద్దరు స్నేహితులు తోడికోడళ్ళగా ఒకటే ఇంటికి వెళ్తారు. ఇంకా లవ్ ఉంటుంది, మంచి బాండింగ్ ఉంటుంది, అత్త కోడళ్ళు ఇవన్నీ ఉంటాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఈ స్టోరీలో కూడా ఇద్దరు ఆడబిడ్డలు ఉంటారు దోస్తులు. అత్తకి ఒక ఆడబిడ్డ ఉంటుంది, కోడళ్ళిద్దరికి కలిపి ఒక ఆడబిడ్డ కూడా ఉంటుంది. మరి దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 34తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 34లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. లాలీ 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 లాలీ. పాట పాడితే నాకు నిద్ర వస్తుందేంది? వింటున్నావా చిన్నారి? నేను పాట పాడితే మీ నాన్నమ్మకు నిద్ర వస్తుందట, నీకు మాత్రం రాదు కదా? ఎంతసేపు అలా చూస్తూ ఉంటావు? బజ్జుకో. నైట్ అంతా బజ్జుకోనే లేదు. ఇప్పటికైనా పడుకోవా? పాడే ఇంకా పాట. నిద్ర మంచిగా వస్తుంది. అటహత్ర సాయికి ఏందో ఉంటుంది ఆయన పాడు. అది అటహత్ర సాయి కాదక్క, వటపత్ర సాయి. వటిపత్రో పితృపిత్రో ఏదోటి పాడితే మంచిగా నిద్ర వస్తుంది. పాడే అంటే ఆపేసింది నా కోడలు. కూర్చోండి ఆంటీ. మీ అత్త చూడలేవో, కూసమ్మని కూడా అంటలేదు. పాట పాడితే కూసోని వాడు. నీకు వచ్చా పాట? నేనేమన్నా నీకు జోల పాట పాడడానికి వచ్చిందా అక్క? అయ్యో, అచ్చుడేదో అత్తివి పాట పాడింతా అని అంటానా. ఇప్పుడు పాట పాడే మూడేం లేదు నాకు. పనులు చేసి చేసి అలసిపోయినా. కొంచెం సేపు రాణితోటి మాట్లాడదామని వచ్చిన. రాణితోటే మాట్లాడతావు కానీ నాతోటి ఎందుకు మాట్లాడతావు? నీతోటేం మాట్లాడాలి? మాట్లాడే సందిత్తవా అక్క నువ్వు? పుట ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఆ వచ్చిన కాడ నుంచి పుట నువ్వే మాట్లాడబడితే విన్నాను అంటావు. సరేగాని మీ బేబీ రాలే చెల్లె? అగజూడు ఎట్లా మాట్లాడుతానో కాల్చే మాటలు. అయ్యో, నేనేమన్నా అక్క, మీ చెల్లె బేబీ రాలేదా అని అడుగుతానా. ఇండైరెక్ట్గా నీ సైట్ రాలే, దాంతో కొట్లాడవా అంటాను కదా. కొట్లాడమని నేనెందుకంట? మంచిగా కలిసిమెలిసి ఉండమనే అంట. ఇంతకుముందు ఒకసారి తత్తుండే రోజు. ఇప్పుడు నువ్వు అత్తనువే దీంతో ముచ్చట పెట్టడానికి. వీళ్ళకు పిల్లలతోటి ఏడిదైతుంది. టైమే చాలది పిల్లలతోటి. అదేమొస్తుంది ఇక. తాపుకోసారి నన్నే పోయి చూసినప్పుడు రానేం చేస్తుందో అంటది. అగజూడు దాని ప్రేమ గట్లుంటుంది. మరి అది రాకున్నా నిన్ను తోలుతుంది చూసిరమ్మని. దోస్తులు అంటే గట్లు ఉండాలి. అబ్బో, ఎట్లా మంచిగా మాట్లాడుతున్నావు నా కోడల గురించి. దోస్తుల గురించి మాట్లాడుతున్నా, నీ కోడల గురించి నా కోడల గురించి కాదు. మనిద్దరం దోస్తులమైతే మంచిగా ఉంటుంది కదా. మంచిగా కోడళ్ళ మీద ముచ్చట పెట్టచ్చు. ఓయ్, నేను గట్ల కోడళ్ళ మీద ముచ్చట పెట్టే రకం కాదు. వాళ్ళకు బిడ్డలతో సమానం. ఇంగిలి ఫీజు వచ్చు అంటావు కదా. ఇంగిలి ఫీజులా ఏంటిది? కోడళ్ళు ఏమంటారు? చదువుడేలే నీకు? ఏందో చదువుతీవి కదా నువ్వు. లాయరో కోర్టో జడ్జో. అయ్యో చెప్పరాదు. అదే డాక్టర్ విన్లా అంటారు. ఏం విన్లా? డాక్టర్ విన్లానో ఏందో. డాటర్ ఇన్ లా అంటారు. డాటర్ ఇన్ లా. గదే నేను గదే అంటే కదా. దాన్నే మార్చి నువ్వు కోకో అనబడుతుంది. డాటర్ ఇన్ లా అంటే ఏంటిదో తెలుసా అర్థం? ఇంకా దానికి అర్థం కూడా పాడైందా? దాని డాక్టర్ విన్ లా మొక్క మంగడి పోతే. డాటర్ ఇన్ లా అంటే లా ప్రకారం డాటర్ తోటి సమానం అన్నట్టు. అంటే ఇప్పుడు లా ప్రకారం నీకు కూతురిమే, ఆమెకు నువ్వు మదర్ ఇన్ లా. అంటే లా ప్రకారం ఆమెకు నువ్వు తల్లి
తల్లిలాగా చూసుకోవాలి. మామ తండ్రి లెక్క చూసుకోవాలి. వాళ్ళు తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇక్కడికి వస్తారు కాబట్టి మీరే తల్లిదండ్రులు అవుతారు. అర్థమైందా? ఓ గసొంటి మస్తు తిన్నతి గవన్నోడు పట్టించుకోడు. ఎందో డాక్టర్ ఏట, మదర్ ఏట, ఫాదర్ ఏట, విన్నాలట. గవన్నీ ఏం నడవ ఇక్కడ నీ లాయర్లు. వట్టి వట్టి ఎందుకు నడుస్తాయి ఆంటీ? కోడలు పోయి కోట్ల కేసేస్తే అప్పుడు నడుస్తాయి అన్నీ. కరెక్ట్ చెప్పినవు రాని. కేసు వేసేదాకా తీగను పట్టుకొని లాగుతూనే ఉంటారు. తీగ దిగేదాకా లాగుతారు. తీగ దిగంగానే అబ్బో అయ్యో అని కొట్టుకుంటారు. ఇక కేసులేస్తే అట్టట్టిగా ఊరుకుంటారు. వాళ్ళు అడుగుతారు సాక్ష్యాలు చూయించమని. నేనేమన్నా కొడతానన్నా, తంతానన్నా, తిడతానన్నా, చేతి నిండా వాతలు ఉన్నాయన్నా ఏం చూయించుతుంది పూపు? ప్రూఫ్. ఏమనుకుంటున్నావు అక్క? గృహహింస అంటే కొట్టుడు, వాతలు పెట్టుడు, రాసి రంపాన పెట్టుడే కాదు. మెంటల్గా టార్చర్ చేసుడు కూడా గృహహింస కిందికే వస్తుంది తెలుసా? ఆమె భర్తతోటి ఇక్కడ కలిసినప్పుడు ఇది నా ఇల్లు నీ ఇల్లు కాదన్నట్టు వేరు చేస్తే కూడా దాన్ని గృహహింస అంటారు తెలుసా? సూటిపోటి మాటలని మెంటల్ టార్చర్ పెడితే కూడా గృహహింస కిందికే వస్తుంది. అవునా ఆంటీ? నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఒకసారి నేను బుక్ తెచ్చి మొత్తం చదివి వినిపిస్తాగు. లిస్ట్ రాసుకొత్తా గృహహింస కిందికి ఏమేమి వస్తాయో. నువ్వు అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే ఓడినడిడా సబ్స్క్రైబర్లు అందరూ తుక్కు తిడతారు. వాళ్ళనే అడుగుతా అయితే. ఏమంటారు దోస్తులు? మీకు తెలియని కొన్ని గృహహింస కిందికి వచ్చే హింసలు చెప్పమంటారా? అద్దంటారు. కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి దోస్తులు. పోయినరా మరి ఇద్దరు కొడుకుల ఆఫీస్కు? పెద్దోడు ఒక్కడే పోయిండక్క, చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు 15-20 రోజుల దాకా పోవద్దన్నది వదినమ్మ. అయితే ఇంట్లో ఉండి మర్చిపోతే ఆఫీసులో ఏం చేసుడో మర్చిపోతే ఆయనతో ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. మీకు అసలే మధ్యలో వచ్చింది సంపద ఒక్కటేసారి. మాకెందుకు వచ్చింది? నా కొడుకు వచ్చింది. ఇక నీ కొడుకు వస్తే నీకు వచ్చినట్టు కాదా? కాదు, మాకు ఇల్లు ఉన్నది పెద్ద కొడుకు దగ్గర, ఇక్కడనే ఉంటాం మేము. ఇక ఏమొచ్చినా ఏం సంపాదించినా అది వానికే. మేమెందుకు తీసుకుంటాం? మమ్మల్ని చూసుకునే మందం చూసుకుంటే చాలు, గంతే. మేమేమంతా ఆశించాం. కాకపోతే అప్పుడప్పుడు వచ్చి ఇట్లా మంచిగా మాట్లాడితే చాలు. మీ సరితేందో మంచిది అనుకుంటున్నావు కానీ మస్తు చాలు మీ కోడలు. చాలు ఉండాలి మరి. చాలు ఉండకపోతే ఎట్లా? ఈ కాలంలో అమాయకంగా ఉంటే నడవది నీ కోడలు లెక్క. టింగర్ ముఖపు నేను ఒకటంటే 100 అంటుంది. నీ గురించి మస్తు సాడీలు చెప్తుండే తెలుసా నీ కోడలు? అదేం చాడీలు చెప్తుంది మా మీద? మేము ఎప్పుడన్నా అత్తి మహాదాని దగ్గర ఉంటిమా? మా ఊళ్ళో ఎప్పుడు మా ఇంటికి రానే రారు, నాకు ఎవ్వరు లేరని బాధపడుతుండే. నేను కూడా తప్పు పని చేసిన. ఏమైనా మా సార్ స్కూల్కి పోవుడు ఒక్కరోజు తప్పియాడు. ఇక నేను కూడా అట్లనే ఉన్నా. ఇక సండే వచ్చిందంటే ఇంత రెస్ట్ తీసుకుందు. ఇక స్కూల్కి పోవుడు అత్తుడు కట్టమవుతుందా మీ సారుకు? ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఆఫీసులో చేస్తారు. పోతాడు వస్తాడు, ట్యూషన్లకు వస్తారు పిల్లలు. ఎవరన్నా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే ఫ్రీగా చెప్తాడు ఇంటికి తీసుకొచ్చుకొని. తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు వస్తారు. ఎప్పుడెప్పుడోళ్ళో ఎక్కడెక్కడోళ్ళో కలుస్తారు. రోజుకి ఇదే ఉంటుంది మా ఇంట్లో సంత. ఇక వచ్చిన వాళ్ళకల్లా సాయాలు చేసి పోసుడు, టిఫిన్లు పెట్టుడు, పండ్లు కోసిచ్చుడు, ఇదే పన్నది. మంచిగా ఎంజాయ్ చేసినావు. నేను చూడు పుట్టినప్పటి నుంచి గిదే బతుకున్న బతుకు. పుట్టినప్పటి నుంచా? ఏమన్నా పెళ్ళైనప్పటి నుంచి మా అత్త ఆడబిడ్డ అందరి ఇంట్లోనే పాడైతిరి. వాళ్ళందరికీ సాకిరి లేక చచ్చిన నేను తెలుసా? నీ బొంద చేసినావు. మా అత్తకు ఆడబిడ్డకు సాకిరి చేసిందట ఇది. మా అత్తనైతే అబ్బబ్బబ్బబ్బా ఎంత గోస ఊచుకుంటుండేనా నన్ను. ఎన్ని ఎద్దునో ఇదంట అదంటుండే, అదంటే ఇదంటుండే. అబ్బబ్బబ్బబ్బా ఈ ఏరుగా పెడితేనైతే ఈ నుంచి ఆడికి ఎరుగుతుండే. అయ్యా నువ్వే కడుగుదువా అంతా? నేనెందుకు అడుగుతా? దాంతోటే గడిపిద్దు. కానీ కంపు వాసన రాది. మరి ఇంట్లో బాత్రూంలో లేకుండానా? ఉండే ఒకటి బెడ్రూమ్కు. అది మాకు కావద్దా? నేను వాళ్ళకి రానియకపోదు. అయ్యో ఆమెకు బాగా మోషన్ వచ్చినట్టు కాగానే ఊరుకుతుండే కావచ్చు. ఏడవుతుంది ముసలోళ్ళకు. ఆయనతో పడి కాలసయ్య ఇరిగితే దానికి ఎన్నడు ఇరగలే. బండ ముసలిది, లంగా ముసలిది, దాని కాలు ఇరుగుతుంది. ఇంకా నేనే ఇంకొక నాడు వాడితే కాలు ఇరిగిందంటనేమో. అయ్యో కాలు ఇరిగిందా? మరెవరు చూసుకున్నారు నిన్ను? ఇంకోళ్ళు చూసుకుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళే చూసుకోవాలి.
మా అత్త ఆడబిడ్డ మంచిగానే వేసిండ్రు కదా నీకు. నువ్వు వేసింది ఏమున్నది వాళ్ళకు ఏందో చెప్పబడుతుంది. దాని బొందా అది ఎప్పుడు గట్లే చెప్పుకుంటుంది దాని గురించి గ్రేట్నెస్. దీనికి గిట్లనే కౌంటర్లు ఇస్తావు గట్లా. నువ్వు మంచిగా అత్తలేదు మావలేదు ఎవ్వరు లేరు, మంచిగా ఎంజాయ్ చేసినావు. కోడలు కూడా నీ దగ్గర లేకపోయా. నాకు వాళ్ళు వాళ్ళ తర్వాత ఇగో కోడలు కొడుకు అందరు ఇంట్లోనే, ఇంటి నిండా అందరికి సాకిరి వేసుడే. నేను అందరు నీ కూడా చేస్తారు కదా. నా కొడుకు అయితే ఎంత మంచోడు అనుకుంటాను, మొత్తం చేతికి అందిస్తాడు కోడలకు. ఇవాళ రేపు ఏం పుట్టిందో ఏమో పెండ్లామంటే బాగా పావురం అవుతుంది అందరికి. పళ్ళెం ఇచ్చుడే, గిలాస్ ఇచ్చుడే, అన్నీ అందించుడే చేతుకు. గంత మంచోడు నా కొడుకు. మనుషులంటే గట్లనే ఉండాలి మరి. ఆ మాత్రం కనికరం లేకపోతే వాళ్ళు మనుషులని అనరు తెలుసా. గట్లాంటి మంచోని నువ్వేనన్నా చూయించు. పాతకాలంలో మొగుళ్ళు ఏ పని చేయకపోదురు, ఇటున్న పుల్ల తీసి అటు పెట్టకపోదురు, సర్వం ఆడోళ్ళే ఎదురు. నేను మొగోని, మొగోడికి ఈ పని ఎందుకు చేయాలన్నట్టు ఫీల్ అయ్యేటోళ్ళు. అప్పుడు ఏం చెయ్యలేరు కాబట్టి ఇప్పుడు ఏ కొంచెం చేసినా అబ్బా మస్తు మంచోడు అని చెప్పుకుంటాను మొగోళ్ళను. మరి నేను మా అత్త మామలకు ఎంత సేవ చేసినా, ఎంత సాకిరి చేసినా మా అవ్వ కూడా చేసింది. వాళ్ళ అత్త మామలను కాలు కింద పెట్టకుండా చూసుకున్నది. ఇవాళ రేపు కోడలేమన్నా వేసి మునుగుతాడా మనకు? ఏం దిక్కులేదు, ఇంతంత వేసి ఎగిరెగిరి పడతాండ్రు. అదే కదా మరి. ఆ కాలంలో మొత్తం సాకిరి అంతా ఆడోళ్ళే చేసేటోళ్ళు. ఎంత పని అనుకుంటాను, ఆకాశాన్ని భూమి మీదకి, భూమిని ఆకాశానికి తీసుకుపోయేటోళ్ళు. అంటే గంత పని చేసేటోళ్ళు, గంత వేయించుకునేటోళ్ళు అత్తలు. గంతకే ఇక వాళ్ళు గంత వేసిండ్రు కాబట్టి ఈ కోడళ్ళు ఎన్ని చేసినా ఇలా తక్కువనే ఉంటుంది. ఏం చేసింది నా కోడలు అంటారు ఎంత చేసినా. అప్పటోళ్ళంతా చేయరు కాబట్టి. అబ్బాయి ఎంత మంచిగా చెప్తున్నారా ఆంటీ, మీరు చెప్పింది 100% కరెక్ట్. నీకు అర్థమైందా రాణి? మీ అత్త కొంచెం కూడా అర్థం కానట్టున్నది. ఏం చెప్పినావు తొప్పరో అని. అప్పటోళ్ళట ఇప్పటోళ్ళట ఏందో చెప్తాంది. అది అందరికి అర్థం కాదంటీ, మెదడు ఉన్నోళ్ళకి మంచిగా అర్థమవుతుంది. నాకు సూపర్ అర్థమైంది. కానీ ఏమర్థమైంది చెప్పక్క? అదే కదా, అప్పటోళ్ళు ఇప్పటోళ్ళు గ్రేటు, సాకిరి ఆకాశం భూమి, కొడుకులు ఇటున్న పుల్ల అటు వెట్టుడు, మంచోళ్ళు అబ్బో సెడ్డోళ్ళు అన్ని గవే ఇక. వెరీ గుడ్ వెరీ గుడ్, మస్తు చెప్పిండు కదా. మరేమనుకుంటున్నావు? ఏమో నువ్వు పుస్తకాలు చదివి ఏందో చేసి ఏందో డిగ్రీలు చేసి ఏందో లా చేసినావు, కానీ నేను అట్టి ఇంటే చాలు లాయర్ని అయిపోతా. ఆంటీ నాకు వశపడతలేదు ఇక, నేను పోయి వంట కొంతసేపు. వండుకోపో పిల్ల, నాకేం వశపడతలేదు, నువ్వేం భరిస్తావు ఇక. దేని గురించి మాట్లాడుతాండ్రు మీరు? ఉడకపోతా అక్క, బాగా అవుతుంది. లోపల మంచి ఫ్యాన్ వేసుకొని వండుకపో అని చెప్తాన్నా. ఫ్యానా? నాకు ఫ్యాన్ అయినవేమో నువ్వు అని నేను అనుకుంటాన్నా. రాని ఇంకోసారి మీ ఇంటికి వస్తేనా, వచ్చే ముందు నేను నీకు ఫోన్ చేస్తా. మీ అత్త నిద్రపోయిందంటేనే వస్తా నేను, లేకపోతే రానే రాను. మీ పనామే రాలేదా మరి వాళ్ళ? బూటియా ఏమో ఉంటుంది ఆమె పేరు. బూటే దాని బూటి ముఖం అంగడపోతే వచ్చింది ఆంటీ, బట్టలు విండుతుంది. అయ్యా వాషింగ్ మిషన్ లేదా మీకు? అన్నున్నాయి ఇంట్లో, చేసుడు అంగక పనోళ్ళని పెట్టుకున్నాడు. హే బట్టలు పిండేశాను. గిట్ట అంటది వస్తుంది, మంచిగా జాడి అది మంచిగా పిండది. అంత మురికి అట్లనే పాడే నేను చీరలు. నీ చీరలోడు వింటిండు ఎప్పుడు విండినా? ఏం చేస్తాను బూటి? మొత్తం పని చేసుకుంటూనే ఉంటావా? మధ్య మధ్యలో ఖాళీ ఉంటుందా? ఓ మస్తు ఖాళీ ఉంటా, కూర్చొని ఓ ముచ్చట పెడతా. అప్పుడప్పుడు అటు వస్తేంది, ఏమన్నా చిన్న పనులుంటే చెప్తా. నాకేమో సాధన పాడైతలేదు ఈ మధ్య. సరితకేమో అది చిన్నడుండే, అది బాగాలింతనేనా. వస్తా అమ్మా, పార్ట్ టైం చేస్తా. ఈడ సగం రోజు ఆడ సగం రోజు. జీతమే తీయాలి మరి, జీతం ఇవ్వకుండా వట్టిగా వేయించుకుంటానా నేను? ఆమెమనుకుంటాను, ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగాలు చేస్తాండ్రు. చిన్నోడి చూసినావు కదా, మొన్న పార్టీ కథ కోట్లు సంపాదిస్తాండు. అమ్మ పోయినాక నీ చిన్న కొడుకు దిష్టి తీయు. ఎందుకు బూటి? ఈ అమ్మ వచ్చినప్పటి నుంచి చూస్తాను నేను, మొత్తం నీ చిన్న కొడుకు మీదనే ఎడతాంది. నేనెందుకు ఏడ్చినా నీ రోగం పాడగాను. చిన్న కొడుకు మంచిగా సంపాదిస్తాడు, పిల్లలంటే గట్ల ఉండాలని మంచిగా గొప్పలు చెప్తాన్నా, ఇన్స్పిరేషన్
తీసుకోమని చెప్తాను నా కొడుకు. ఇవ నువ్వేమో జిట్టు అనబడుతుంది. జిట్టు కొట్టినట్టే ఉన్నది మీరు మాట్లాడితే. ఈర్షా కుళ్ళుతోటి మాట్లాడినట్టున్నది. సంతోషంగా సంబరంగా మాట్లాడినట్టు ఎప్పుడు అనిపించలే నాకు. ఓలేమో కబురి, ఇంకిన్ని బట్టలు విండుకుంటా కూసోక ఇప్పుడే వచ్చింది. వచ్చిన గ్యాస్ అంతా తీసేస్తుంది. చాలు చాలు ఇక ముచ్చట్లు, పని చూసుకో. ఇప్పుడేమన్నా పని ఉందా అమ్మా? రావన్నా, ఇక్కడ పనులు అన్నీ అయిపోయినాయి. వస్తావా? తీసుకుపోన్నారా అని? తీసుకుపోనా ఆంటీ, రెండిళ్ళల్లో వేసుకుంటుంది పాపం. వచ్చిట్టే ఉంటుంది కదా, ఇంత పెడితే తింటుంది, పని చేస్తుంది. అయితే సగం చెయ్యరు కదా జీతం. గట్లెందుకు ఎత్తాం, ఎవరిది వాళ్ళే ఇస్తాం. నీకెందుకు, నువ్వురా వస్తా. ఏమన్నా సీట్స్ మిగిలినాయా జ్యోతి? ఓ ఇంటి నిండా అవే, ఎవ్వరు తినరు. నాకు ఇన్ని వంపు బూటితోటి. మొన్న వచ్చినప్పుడు తిన్నాయి గవి మంచిగుండే గుండ్రటి. గవి వంపు అంటే అన్ని వంపు, గవి కొంచెం ఎక్కువ వంపు. సరే పంపుతా. మీకు ఇష్టమా స్వీట్లు అంటే? దానికి తినేది ఏదైనా ఇష్టమే, స్వీట్లేం కర్మ. బూట్లు తినేటి అని చెప్పుండే వాళ్ళన్నా, కాళ్ళకుండే బూట్లను కూడా తింటుంది ఇప్పక ముందే. ఆ మాట కూడా లేదు గే అమ్మకు. తిండి విషయంలోనైతే అస్సలకే లేదు. వాళ్ళకే నీకా? నాకే నాకే. ఏం చేస్తాండ్రులా అందరూ? చుట్టాలు అందరు ఒకటైండ్రు కదా మంచిగా. రా పెద్దమ్మా కూసో. ఏ కూసోనే, నాకు కొంత పనున్నది, గట్టు పోవాలి. ఏం పని? రాజుకి చెప్పు కదా చేసుకొస్తాడు. చేసుకొని ముసలోళ్ళకు ఇంత టైం పాస్ అవుతుంది. రెక్కలు ఆడినప్పుడు ఇంత ఓటి వేసుకోవాలి. ఏం పని లేకపోతే మనసు పట్టదు వాళ్ళకు. బక్కానే ఉండగిమే ఏమవుతుంది? బక్క ఉంట గాని పానం సుయ్యమంటది ఏమన్నా పనులు ఎక్కువైతే. ఇక అన్నదా ఇక మంచిగా తినాలి. అందుకే నాకు గట్లనే చక్కగా తిండి లేకనే అంత పానం సుయ్యమంటది, సోసవా అంటది. ఏంటి గీ అమ్మ చక్కగా తింటలేరా? చక్కగా తినకపోతే గంట తింటాంది. గంజడన్న మొత్తం ఈమెనే కథం చేసింది నిన్న పెడితే. ఇంకా చక్కగా తినలే అంటాంది. అంటే చక్కగా తినకపోతేనే గిట్ట తింటే, మంచిగా తింటే ఎట్లా తింటుందో అమ్మ. ఇంకా నయం నేను వంటకు ఒప్పుకుందే నయమైంది, లేకపోతే మొత్తం నాతోటే వంటలు చేయిస్తుండే కావచ్చు 24 గంటలు. దా కూసో, నిల్సోని ఏం మాట్లాడతావు మరి? నేను కూర్చోడానికి రాలే గాని మీ ఇంటికి ఏమన్నా గబ్బిలాలు వస్తున్నాయే రాని? గబ్బిలాలా? చీ, గవెందుకు వస్తాయి? మంచిది కాదు ఆరోగ్యానికి అంతా. అటుకి ఏమో వైరస్లు పాడైతాయి. రోగమని కదిలియకు పోసి, కదిలిచ్చినావంటే కథమే, మొత్తం లాయర్ నోటీసులు అన్నింటికి పట్టుకొస్తుంది. గామె ఇప్పుడు ఏం చెప్పింది కానీ వైరస్లు ఉంటాయని చెప్తాంది. గదే మరి, గా లాయర్ చదివితే అన్ని గట్లాంటివే వస్తాయి. గమే మాటలు పట్టించుకోగాని ఎందుకు మరి? గబ్బిలాలు మీ ఇంటికి గిట్ట వచ్చినాయా? మొన్నొకటి ఏందో చిన్నది గిట్లా పిల్ల వచ్చి పాడైంది. చిన్న గబ్బిల పిల్ల కొట్టంగానే బయటకు పోయింది. మరి పెద్దది కూడా వస్తుందా అని మీ ఇంటికి గిట్ట వస్తున్నాయి అని అడుగుతున్నా. రావు, మా ఇంట్లో గబ్బిలం ఆల్రెడీ ఉన్నది. గబ్బిలాన్ని చూసి ఏ గబ్బిలం రాదు. గబ్బిలమే కాదు పోసి పెద్దమ్మ, పెద్ద పందికొక్కు కూడా ఉన్నది. ఆ పందికొక్కు అయితే అబ్బాబ్బాబ్బా ఒరుడు తెలం దాకపోతుందాకా. దానికి ఒర్రి నోరెట్లా ఆచి పాడవుతుందో కానీ ఒరుడు. అచ్చొచ్చిన ఆంబోతు లెక్కనే ఉంటుంది ఆ పందికొక్క అయితే. ఈ గబ్బిలాలు వాళ్ళ ఇంటికి రాలే అంటారు కదా, ఎవరిని పోయి అడిగినా గదే చెప్తాండ్రు. ఏంది మరి ఇది? నాకే పట్టింది ఏంది ఇది? వాళ్ళ ఇంటికి పోతలేదు. గోసిదాని ఇంటికి పోవే, అది పిట మంచిగా ఉంటుంది అంటే తింటలేదు. ఏమో నా వెనకబడి సత్తంది. దాన్ని ఎట్లా చేసుడో ఏం చేసుడో. ఇప్పుడు రాంగా కూడా బయట చెట్టు మీద అట్లనే పాడైంది. నేను ఎటు పోతే అటు వచ్చి పాడైతుంది. దీంతో నాకు సావే ఉన్నది కదా. అయ్యే పోతున్నావు పెద్దమ్మ, చాయ్ తాగుదా? చాయ్ వద్దు అన్నద్దే. ఇప్పుడు నేను అసలుకే కొంచెం టెన్షన్లు ఉన్నా. ఇంకా టెన్షన్ పోయేదాకా నాకు మనసున పట్టది, కూసోబుద్ది కాదు. నేను పోతాన్నా. ఏం చెప్పావే? అనసూయ ఆంటీకి ఏమని చెప్పావు? అనసూయ ఆంటీకి ఏం చెప్పలేదు, వదినకి, స్వప్న వదినకి. స్వప్నవతినకి చెప్పావా? ఏం చెప్పావు? ఒకసారి నన్ను ఏమో మాటలు అందిరా.
ఆ డ్రెస్సులు ఏంటని అదని ఇదని రాసుకొని పూసుకొని తిరుగుతున్నారని నాకు కోపం వచ్చింది. అయితే మా ఇద్దరి మధ్యలో అన్నీ జరిగిపోయాయని చెప్పాను. అన్నీ జరిగిపోయాయంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. మ్మ్. అర్థం కాకపోతే ఏం పర్వాలేదులే. మ్మ్. నాకు కాలేజ్కి అస్సలు వెళ్ళాలని లేదురా. అయితే వెళ్ళొద్దు. అదేంటి, పెళ్ళికి ముందు తిట్టేవాడివి, ఒక్కరోజు వెళ్ళనంటే? ఇప్పుడు నేను ఉన్నాను కదా, అవసరం లేదు. ఎగ్జామ్ టైంకి వెళ్ళి రాస్తే సరిపోతుంది. నాకు వాళ్ళు చెప్పింది ఏం అర్థం అవ్వదురా, నువ్వు చెప్తేనే అర్థమవుతుంది. బాగా అలవాటైంది నీకు. ప్రొఫెసర్స్ చెప్పేది అర్థం కాదు కదా. మ్మ్? మ్మ్. నువ్వే మరి నా ప్రొఫెసర్వి. మ్మ్. ఏం చేద్దాం, ఈ ప్రొఫెసర్ చెప్పినట్టు అస్సలు వింటలేవు నువ్వు. ప్రాక్టికల్స్ అయితే అస్సలు చేస్తలేవు. మార్క్స్ తక్కువ వేస్తా మరి. మార్క్స్ తక్కువ వేస్తే చంపేస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదరా, ఎలా మరి? నాకెప్పుడు చెప్తావు? నైట్ వచ్చినాక నాకు ఇంకేం పని ఉంది? ఏం పని లేదు కదా, అదే పెట్టుకుందాం. 2 నెలలు చాలు, అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేపిస్తా. మరి మిగతా రోజులు? మిగతా రోజులు ఏవైనా ఏఐ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీటికన్నా అవే ఇంపార్టెంట్. మనకి ముహూర్తం వచ్చేదాకా వాటితోటి టైంపాస్. ఎక్కడికి వెళ్ళింది స్వప్న? ఇంకా వాసన అలాగే వస్తుంది. బెడ్షీట్ ఇంకా మార్చనే లేదు. స్వప్న, బయట అంతా వెతికానే, ఎక్కడా లేదు. ఇంకెక్కడికి వెళ్ళింది మరి? స్వప్న, అక్క, ఏమైందే? ఏడుస్తుందా చిన్నారి? ఇటివో. ఏం ఏడవట్లేదు, పడుకుంది హాయిగా. నీ పని చూసుకో. నీ పెళ్ళామేదిరా? ఏమోనే, ఇప్పటిదాకా ఇక్కడే ఉండే, వాయిస్ వినిపించింది. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. నేను దానికి ఒక పని చెప్పినా అయితే ఇంకా చేయలేదు. నువ్వేమైనా పని పెట్టినావా దానికి? నాకంత సీన్ ఎక్కడుంది? జిమ్ నుండి ఇప్పుడే వచ్చి స్నానం చేసి బయటకు వచ్చిన అంతే. మరేది? నన్ను అడుగుతావేందే? నీ పెళ్ళం గురించి నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగాలరా? మంచిగానే ఉన్నవే, ఎక్కడో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది, చూడుపో. ఏం పని ఉంది నాకు? అది ఎక్కడుందా అని వెతుక్కుంటూ కూర్చుంటా. వెతుకాకే నన్నెందుకు టార్చర్ చేస్తున్నావే మధ్యలో? కొంచెమన్నా డిసిప్లిన్ నేర్పినవారా దానికి? డిసిప్లిన్ నా కూతురికి లేకపోతే అప్పుడు అడుగు, డిసిప్లిన్ నేర్పినవా అని. వాళ్ళ అమ్మ నాన్నని పోయి అడుగు, నన్నెందుకు అడుగుతున్నావే? ఏంద్రా, బెడ్షీట్ చూడు ఎట్లా స్మెల్ వస్తుంది. ఎక్కడొస్తుంది? హనీ యూరిన్ వాసన వస్తుంది. డైపర్ ఏ ఉంటుంది దానికి, యూరిన్ స్మెల్ ఎందుకు వస్తుంది? నీకు అలవాటైందిరా మంచిగా, అందుకే నీకేం వస్తలేదు. బయట నుంచి వచ్చే వాళ్ళని అడుగు, చెప్తారు. పోనీయే, వట్టప్పుడే దానికి ఏం చేత కాదు. ఇప్పుడు చిన్నది పుట్టినాక ఇంకెక్కడ చేతనవుతుంది చెప్పు? ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఫీడింగు, బ్యాక్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తుంది. మొన్ననే కదా నే పాపం డెలివరీ అయింది. బాగా వెనకేసుకొస్తున్నావురా నువ్వు. ఏం పని చెప్పానురా నేను దానికి? బెడ్షీట్ చేంజ్ చేయమన్నాను, వంట చేయమన్నానా? అక్కడ రాని చూడుపో. మొన్న వెళ్ళాంగా ఇంటికి, ఎన్ని పనులు చేస్తోంది. ఆమె నార్మల్ డెలివరీ కదనే. అవునా? మరి సరిత ఇక్కడికి వచ్చినప్పుడు చూసావుగా, సరితకి కూడా సెక్షన్ అయింది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? అది వస్తే బెడ్షీట్ మార్చమని చెప్పు. ఆ బట్టలు చూడు అక్కడ. ఓ అన్ని కింద ఎప్పుడు పడ్డాయి? హనీకి డైపర్ వేద్దామని డోర్ తీసానంతే. ఆడపడుచుకి సర్ప్రైజ్ అని పెట్టిందేమో అలా. అందరూ పూల వర్షం కురిపిస్తే ఇది బట్టల వర్షం కురిపించింది నా మీద. మస్తు ఎంజాయ్ చేస్తున్నావు కదా అయితే. ఏడవైందిరాని పెండ్లాము. ఏందే అందరు నా పెండ్ల మీద పడ్డారు? చూసినావా నాయనమ్మ ఎట్లా అంటున్నాడో? పెండ్లాం ఏడవైందని అడగద్దారా నిన్ను? ఎటువైంది కర్రది? నానమ్మని చూసి నేర్చుకో. ఏమన్నా అంటే అని బొంగమూతి పెట్టుడు కాదు, ఒక సెటర్ కాకపోతే ఇంకోటి వేస్తుంది అది. నానమ్మ చెప్పే, నీకు రూమ్లోకి రాగానే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఎట్లా అనిపించుడు అంటే ఏందే? మన కోలకైనా ఏమనిపిస్తుంది? నాకు కూడా కదే అనిపిస్తుంది. ఏందో చెప్తావేందే? నీకు రూమ్లోకి రాగానే ఏం గుర్తొచ్చింది చెప్పు?
ఇప్పుడు ఓలకైనా దేవుని రూమ్లోకి పోతే ఏం గుర్తొస్తుంది? దేవునికి దండం పెట్టాలని గుర్తుకొస్తుంది. బాత్రూంలోకి పోతే ఏం గుర్తుకొస్తుంది? తానమో దొడ్డికో ఏదో గుర్తుకొస్తుంది. గట్లనే బెడ్రూమ్లోకి రాగానే ఏం గుర్తుకొస్తుంది? తాత ఏమేమి శిల్పి శిల్పి పనులు చేసిండో అవే గుర్తుకొస్తాయి. ఓ మెంటల్ దానా, నేను అలా అడుగుతలేనే. ఆగే గొడిసేపు, నాకు ఇంకా గుర్తొచ్చి పాడైతున్నాయి. అక్క నీకు జోకులు అవుతున్నాయి కదరా. సరే, నానమ్మ చెప్పేది జోక్ కాదు కదా, సీరియసా? అయితే బావని పిలుస్తానుండు. బావని పిలుచుడేందిరా గాడిది. అయిపోయిందావే నానమ్మ, నీ సిగ్గు చూడలేకపోతున్నా. ఇక అయిపోయింది చెప్పు. రాత్రికి కొన్ని దాచుకుంటా, పాండాంగ గుర్తు చేసుకుంటా. కమ్మటి వాసన వస్తుంది కదనే రూమ్లోకి రాగానే. ఊ, అంత ఉచ్చవాసన వస్తుంది. ఈ పిల్లదే అంత వాసన. మంచిగా అయిందా? నువ్వు మరీ గుచ్చి గుచ్చి అడిగితే అదేదోటి చెప్పాలని చెప్పింది. వచ్చింది మేడం. ఈ ఇల్లందరూ ఏంది నా రూమ్లో మీటింగ్ పెట్టిండ్రు? స్వప్న, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే బయట బాల్కనీలో ఉన్నాను. నేను ఎన్నిసార్లు పిలిచాను, వినిపించలేదా? లేదు వదిన. ఇటు ఇవ్వండి హనీని. హనీని ఇవ్వడానికి రాలేదు. బెడ్షీట్ మార్చమని చెప్పింది కదనే వదినే, మార్చలేవా? ఆసన వస్తుందంతా. అది టైం లేకుండే. టైం లేదా? ఎంతసేపు అవుతుంది నేను హనీని తీసుకొని? ఇంతకుముందే తీసుకున్నారు కానీ మమ్మీ ఫోన్ చేసింది, మాట్లాడుతూ ఉన్నాను. 2 గంటలు అవుతుంది. అది లేస్తుంది ఇక ఫీడింగ్ కోసం. ఆనే సపున, నేను చెప్తే వినది. నానమ్మనే కరెక్ట్ దానికి. దాన్ని ఒక ఆట అడిగే నానమ్మ. ఏంటిదమ్మమ్మ? ఇని చూడు. ఎవరిని? ఇంకోళ్ళని చూస్తావే, నీ మొగని. చూసినా, రోజు చూస్తా కదా, కొత్త ఏమున్నది? నన్ను చూడమంటావేంది? నేను సపరేట్గా బయటకు పోతా. అందరు కలిసి మధ్యలో నన్ను ఇరికిస్తారు. మీ ఆడోళ్ళ మధ్యలో నేనుండా. మీ తాత గిట్లనే ఉండే తెలుసా? మా తాతనా? ఓ మెదడు తక్కువ ఆకలి ఎక్కువ. మీ తాత అంటే నా మొగుడు. గిట్లనే ఉండే, మంచిగా తెల్లగా ముద్దుగా. ఏం చెప్తాంది ఇది? అని చూస్తే నీకేమనిపించలేదా అనే? మంచిగా పట్టుకొని ముద్దు పెట్టుకొని వేసుకోబుద్ది అయితే లేదే? హలో మమ్మీ. వాలో ఏం పుట్టిందే మమ్మీ? ఫోన్ ఎత్తుతలేవు, ఎంతసేపటి నుంచి చేస్తున్నా? అయ్యో ఇప్పటిదాకా మాట్లాడుతుంగానే మళ్ళీ ఏమైంది? మాట్లాడితే మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తావా? ఎందుకెత్తా? ఇగో మాట్లాడి మాట్లాడి ఆకలైనట్టు అయింది, ఇంత తినొచ్చిన. నీకెప్పుడు తిండాపతే. ఇగో చెప్పునా, నువ్వేమన్నా తిట్టు ఎన్నన్నా తిట్టు, తిండి గురించి తిడితే మాత్రం నేను హట్ అయితే చెప్తానా. ఇక నన్ను టార్చర్ చేస్తుంటే తెలుసా వీళ్ళు? అత్తగారిల్లంటేనే టార్చరు, మళ్ళీ టార్చర్ చేసుడేంది నీకేంచి? నువ్వేమో మంచిగా అక్కడికి పోయి ఎంజాయ్ చేస్తున్నావు కదా, నీకేంది? మంచిగా పని మనిషిని పెట్టుకున్నావు కొత్తగా. కోడలు కొడుకు మనవరాలు అందరు మంచిగా ఉన్నారు. నేనే ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నా తెలుసా? మరేం చేసుడు, వీడికి పంపిస్తారేమో అంటే పంపియ్యాను పడితే. ఇంకా ప్రియాంక ఎంత చాలున్నది, అది అమెరికాకు పోయేదాకా నిన్ను కూడా ఇటు పంపదట. గది వీక్తుందేమో 4 వద్దులైతే అంటే ఆడ యుద్ధాలే జరగబట్టే ఏడబోతుంది, ఈయన్నే ఉంటుంది కావచ్చు. నన్ను తీసుకుపోతుందేమో అని నేను అనుకుంటే పోంగా. నువ్వు ఇంకోసారి అమెరికా అన్నావు అనుకో, ఏం చేస్తానో కూడా తెలియదు. అమెరికా నిన్ను నేను ఎందుకు ఫోన్ చేసినా ఇప్పుడు నీకు? గిరా చెప్పడానికి వేసినావు. తిన్నావా? కొంచెమే తిన్నా, మంచిగా తింటా అని ఇట్లా కూసున్నా. ఫోన్ల మీద ఫోన్లు దబ్బా దబ్బా తినచ్చిన, తిన్నట్టే లేక. నువ్వు మళ్ళీ ఫోన్ పెట్టేసినాక మళ్ళీ ఇంత తింటా. పో మరి, ఇప్పుడే పెట్టేయి, పెట్టేసి పోయి తినిపో. సరే మరి, మంచిది. మమ్మీ మళ్ళీ ఏమైంది? పెట్టేయమంటే పెట్టేస్తావా ఫోను? అయ్యో నువ్వే పెట్టేయమంటివి కానీ మళ్ళీ పెట్టేయకపోతే తిడతావని నేను అనుకోవడితి. నువ్వు ఆగమాగం చెయ్యకు, నేను చెప్పింది నువ్వు చెప్పు. ఇక్కడ నన్ను టార్చర్ చేస్తున్నారు మమ్మీ. ఎన్నిసార్లు చెప్తావే, ఇప్పుడు కదా చెప్తావు కదా. నన్ను ఇక్కడ నుంచి తీసుకుపోయి చెప్తున్నా, నేను ఇక్కడ ఉండనే ఉండా. ప్రియాంక పోయేదాకా అసలు ఉండనే ఉండా.
ఇంకా ప్రియాంక పోతుంది కానీ గామె పోయినా పోకున్నా గీ పోరచ్చి ఉంటుంది కానీ మళ్ళా ఎవరు? గీ మీనాచ్చి పోరి దాని ముఖం అంగడ పోతే ఈడ అత్తగారింట్లో మంచిగానే ఉన్నది ఆనే ఉండొచ్చు కదా. ఎందుకుంటుంది అక్కడ? మా అత్త ఫస్ట్ నుంచే పెట్టుకున్నది మీనాక్షి ఎక్కడికి పోదు ఇల్లరికమే తెచ్చుకుంటా అని. ఆయన గది నన్ను ఏమంటది? ఇదే ఈ ప్రియాంకని ఏం చేయనో అర్థమైతలేదు. గట్లనే అనుకున్నావు నీ ఆడబిడ్డను కూడా బక్క గింత అంత ఉన్నది నేనేమంటదని. చూసినావు కదా ఏం చెప్తాందో. గట్లనే ఇది కూడా తయారవుతుంది మేకు లెక్క మీనాచ్చి. నన్ను ఏం చేయమన్నదో తెలుసా మమ్మీ ప్రియాంక? ఏం చేయమన్నది? తినొద్దన్నదా? నీ తిండి పొడుగా నువ్వు తిండి కాదే. తిండి అయితే తినొద్దు అనలేదు కదా. తిండి గురించి కాదు మమ్మీ, బెడ్షీట్ గురించి. బెడ్షీట్ గురించా? బెడ్షీట్ గురించి ఏమన్నదే? మా బెడ్షీట్ అట యూరిన్ వాసన వస్తుందట. అవునే వానీళ్ళు పోతుంది కదా వస్తుంది వాసన. పనమే తానం చేపించి వండబెట్టిపోతుంది. మనం డైపర్లు బట్టలు వేసరికి అది ఒకసారి పోతుంది రోజు. పోతే ఏమైతుంది చిన్నపిల్లనేనే. అదే మమ్మీ, నేనట రోజు రోజు బెడ్షీట్స్ మార్చన్నట. నా తమ్ముడు ఎట్లా వంటున్నాడో సురేష్ ఎట్లా వంటున్నాడో అని తెగ ఫీల్ అయిపోతుంది. నీ గురించి అయితే ఆలోచించరు కానీ తమ్ముడు గురించి ఆలోచిస్తుంది. గదే కదా నువ్వు చెప్తాను. నేనేమన్నా అయిపోని బాలిద్దరని కూడా చూడకుండా ఎన్ని పనులు చెప్తున్నారు తెలుసా? కబోర్డ్లు వేయట, సెల్ఫ్లు వేయట, బట్టలన్నీ నేను సర్దన్నట. ఏం చదువుతావే? అది తలుపు ఇస్తే చాలా అన్ని మీద పడతాయి. మళ్ళీ అన్ని దేశాల్లో కూర్చుతా నేనైతే. గవెట్లా చదివేస్తుంది? అవన్నీ చదువుమంటున్నారు మమ్మీ. చదివినవే ఇందే కొంప తీసి. నేను సర్దలే. నేనెందుకు సర్దుతా? ఆమె ఏం చెప్తా జయన్న అన్నలా కూర్చో మూత పెట్టిన. బెడ్షీట్ అన్న మార్చినావా లేదా? మళ్ళా లోపలికి రాగానే ఆసనత్త తిడుతుంది. నేను అది చెప్పిన పని ఏది కూడా చెయ్య. సురేష్ని ఇప్పటిదాకా తుక్కు తుక్కు తిట్టి వచ్చిన. బెడ్షీట్స్, సోఫా కవర్స్ అన్నీ మార్చుతున్నాడు. అయ్యో వాళ్ళడు సురేష్కి చెప్పినవానే పనులు లేరా? పనోళ్ళతో మార్చేద్దట. మన బెడ్షీట్లు మనమే మార్చుకోనట. అసలు పనోళ్ళని బెడ్రూమ్లోకి రానియద్దట. ఏమో ఏమో చెప్తున్నది మెంటల్ది. ఇగో గామె బట్టలు మడత పెట్టమని చెప్పింది, మడత పెట్టలేవు. బెడ్షీట్ మార్చమని చెప్పింది, వాళ్ళడు సురేష్ తోటే మార్పిస్తాను. ఇంకేం బాధ అవుతుంది నీకు? దేనికి ఫీలింగ్ అవుతాను? ఇట్లా ఊరుకున్న కొద్దీ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మమ్మీ. నువ్వు నన్ను తీసుకుపోయి ఇక్కడి నుంచి. ఇంకా 4 వద్దులైతే ఇక మీనాచి కూడా వస్తుంది. ఎట్టనో ఏమో నా బిడ్డ ఎంత సతాయించుకుంటారో. ఆ వేస్ట్ వస్తేనే నయ్యం మమ్మీ నాకు. మీనాచి వస్తే నీకు నయమైంది. మీనాక్షి వచ్చిందనుకో అందరు దాని చుట్టే తిరుగుతారు, నన్ను మర్చిపోతారు. నా పని నేను చేసుకోవచ్చు. ఆగో ఇప్పుడే పని చేయంటివేనే మళ్ళీ నా పని నేను చేసుకోవచ్చు అనబడుతుంది. నా పని అంటే గది కాదు మమ్మీ, ఫోన్ చూసుడు, సినిమాలు చూసుడు గది. దాదా స్వప్న వదినా. ఆగో నన్ను అది నాన్న పిలుస్తుంది. ఇది అమ్మనే నేను అమ్మనరా నేను. అదినే అంటావు అమ్మను. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? వింటున్నావు మమ్మీ? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అంటుంది. ఏంది బిడ్డ వినబడతలేదు? గట్టిగా చెప్పు. ఓ ప్రియాంక వచ్చింది, ఏం మాట్లాడుతుందో విను. ఏంది వినబడతలేదు? ప్రియాంక పోతుందట్నా అమెరికాకు? ఉర్రకు మమ్మీ, సారీ బాయ్. నేను కూడా రావన్నా మరి? అమెరికాలో ఫ్లైట్లు నడతానే అట్నా? అయ్యో ఏ సంగతి చెప్పే అత్త మరి? సురేష్ని నేను బెడ్రూమ్ డోర్ వేసి బెడ్షీట్ మార్చమని చెప్పిన. చూసిందా ఏంది ఇది? అమ్మా ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా? నడుము నొప్పి. నైట్ అంతా తమ్ముడే ఎత్తుకుంటున్నాడు హనీని. నేను చూశాను. వాడే ఎత్తుకొని ఫీడింగ్ కూడా ఇప్పిస్తున్నాడు. వాడికి నడుము నొప్పి లేవదా? అన్ని పనులు వాడితోటే చేపిస్తున్నావు. నాకు ఫీడింగ్ అస్సలు ఇయ్యలేదు వదిన. ఫస్ట్ నుంచి హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి సురేషే ఇప్పిస్తాడు. నీకు వాడు బాగా అలవాటు చేసిండు. వాడు లేనప్పుడు బాగానే ఇస్తావు కదా? ఇస్తా కానీ మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది. సురేష్ ఉంటే మంచిగా ఎత్తుకొని సపోర్ట్ ఇస్తాడు. బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది వదిన. నీకు అసలు ఇంట్లో పనులు ఏం చేత కావు. కరెక్ట్ చెప్పినావు వదిన. నేను చిన్నప్పటి నుంచైనా ఒక్క పని చేయలే ఇంట్లో. అందుకే నాకు అసలు అలవాటే లేదు. అందుకే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయమనేది. ఇది చేత కాదు కాబట్టి అదైతే చేతనవుతుంది కదా. దొంగమ్మ కబది,
దీనికి ఏమవుతుంది? నేను ఇక్కడ హాయిగా తినుకుంటావంటే ఊరుస్తలేదు, స్వచ్ఛపోతుంది. నేను వర్క్ చేసాడేంది? నా మొగుడు వేసేది సరిపోతలేదా? నా మామ వేసేది సరిపోతలేదా? మీ నుంచి నేను వచ్చి అన్నట. కుళ్ళు దీనికి, కుళ్ళు మొకపుది. నేను అదే అడిగాను వదిన సురేష్ని, నేను ఆఫీస్కి వస్తాను, జాబ్ చేస్తానని. ఏమైంది మరి? అప్పుడేమో ఇప్పుడే పెళ్ళయిందిగా అన్నాడు, తర్వాత ఏమో ప్రెగ్నెన్సీ అన్నాడు, ఇప్పుడేమో హనీ ఉందిగా అంటున్నాడు. ఆఫీస్కి ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? మీరే అంటున్నారు కదా వదిన, వర్క్ చేయాలని. ఆఫీస్కి వెళ్ళడం అవసరం లేదు, నేను చెప్తాను వాడికి వర్క్ ఫ్రమ్ హోమ్లో అరేంజ్ చేయమని. నీకు అదైతేనే సూట్ అవుతుంది. నీ శాలరీ అట్లీస్ట్ పని వాళ్ళకైనా సరిపోతుంది. పొంది మొక్కదానా, ఆస్తి అంతా ఇది కొట్టేద్దామని చూస్తుందా ఏంది? ఆస్తి మొత్తం తరిగిపోతుంది అన్నట్టు ఫీల్ అవుతుంది. హాని లేచింది, అది చెప్పడానికే వచ్చాను. ఎక్కడుంది? సురేష్కి ఇవ్వండి. ఎందుకు? నువ్వు ఫోన్ మాట్లాడతావా? దానికి ఫీడింగ్ ఇవ్వక చాలాసేపు అవుతుంది, ఆకలికే లేచిందేమో. నడు, ఏడవక ముందే ఇచ్చు. వస్తా, మీరు వెళ్ళండి. త్వరగా రా, మమ్మీ ఎత్తుకుంది. ఇప్పుడు మా అత్త దగ్గరకు పోనా నేను? మా అమ్మ ఎత్తుకుందట. మమ్మీ ఎందుకు ఎత్తుకొని వస్తారో ఏమో నా బిడ్డను. ఛీ, ఈ వేస్ట్ వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం కూడా రెస్ట్ ఉంటలేదు. ఇది ఎప్పుడు నా రూమ్లోనే వస్తుంది. హాయిగా హనీకి పాలించుకుంటా నిద్రపోయేదాన్ని. మెలకుపోయినప్పుడు మంచిగా సినిమాలు చూసుకుంటా అందులోనే ఉండేదాన్ని. ఇప్పుడు ఎప్పుడు చూడు నా దగ్గరికి వస్తుంది, పడుకొని ఇస్తాను లేదు. దీన్ని ఏదో ఒక ప్లాన్ చేసి ఏదో ఒకటి చేయాలి, నా జోలికి రాకుండా చేయాలి. పిల్లలు లేరని సూటిపోటి మాటలన్నా కూడా ఫీల్ అవుతలేదు. వేస్ట్ మొకబ్ది. పిల్లల్ని కానీ ఒకసారి నువ్వు కొంట తెలుస్తుంది నీకు అవస్థ ఎట్లుంటుందో. ఏందో పెద్ద ఇది ఏందో కానీ పెంచినట్టు నా మీద వాడేడుస్తుంది. పేరుకు పెద్ద మళ్ళా వచ్చినప్పుడల్లా ఫోజులు కొడుతుంది, పోతుంది. అక్కడ వదిననైతే రాని వదిన ఎంత ఎంజాయ్ చేస్తుంది. ఓ ఆడబిడ్డ లేదు, మా అమ్మ ఉన్నా లేనట్టే. అత్త అస్సలు అత్త పాత్ర పోషించనే పోషించది. అన్నయ్యనేమో ఇక దాన్ని పూలలా పెట్టి చూసుకుంటాడు.